సరే ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు, రన్ చేస్తున్నారు. వేరే పార్టీతో ఎలైన్ అయ్యి వెళ్ళటం మీకు మీ ఆలోచన కోరిక వేరే వైసీపీతో ఎలైన్ వెళ్ళాలని ఉందా? లేకపోతే తెలుగుదేశంతో ఎలైన్ అంటే నేను అనుకోవటం రాజకీయంగా ఏ పార్టీతో ఎలైన్ అవ్వాలి, ఏ పార్టీతో ఎలైన్ అవ్వాలి, అవ్వకూడదు అనేది ఆ పర్టికులర్ పరిస్థితులు నిర్దేశిస్తాయి, ఆ సందర్భాలు బట్టి నిర్దేశిస్తాయి. బట్ ప్రజల కోసం ప్రజలకు ఏదైనా చేద్దామని అంటే ఖచ్చితంగా పొలిటికల్ పవర్ వెరీ ఇంపార్టెంట్. పవర్ లేకుండా ఊరికే డిబేట్లో మాట్లాడుతూ కూర్చొని కేసులు వేసుకుంటా కూర్చోడానికి నా అభిమతం కాదు. మనం ప్రభుత్వంలో ఉంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వాన్ని ప్రజలకి చేయగలం, ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. సో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మేము ఆ సందర్భం వచ్చినప్పుడు పొత్తులు లేకపోతే ఒక పార్టీతో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు, అలాంటి పనిచేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. అది ఏ పార్టీ మా ఐడియాలజీకి సపోర్ట్గా ఉంటుందో, ఐడియాలజీకి దగ్గరగా ఉంటుందో ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం తప్ప బేసిక్గా వ్యతిరేకంగా ఉండి పొత్తులకు వ్యతిరేకంగా ఉండే ఆలోచన అయితే మెర్జ్ చేసే ఆలోచన అట్లాంటివి ఏం లేవు. అబ్సల్యూట్లీ లేదు. అది మెర్జ్ చేయటం అంటే పార్టీని మెర్జ్ చేసి టికెట్లు కొనుక్కోవటం, మన షర్మిల లాగా అలాంటి పరిస్థితి ఎప్పటికీ చేయను. ఏమవుతుంది సార్, ఇంకొక 15 ఏళ్ళు ఒక మనిషి 60 ఏళ్ళు 65 ఏళ్ళు బతికితే మా అయితే ఇంకో 20 ఏళ్ళు బతుకుతాం. 20 ఏళ్ళ తర్వాత ఉంటామో లేదు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ చేయాల్సినంత వరకు చేసాం, ఇంకో 20 ఏళ్ళు కృష్ణారామ అంటూ నడిపించేస్తాం. తర్వాత మనం ఏం చేయగలం? అనుకున్న ఆశయాలు నెరవేరవు కదా. ఎందుకు నెరవేరు? ఇప్పుడు పొలిటికల్ పవర్ రాదు కదా. ఇప్పుడు మనం చిన్నప్పుడు కథ చదువుకొని ఉంటాం, గుర్తుండే ఉంటుంది మీకు. ఒక ముసలాతను మామిడికాయ పండు చెట్టు నాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనవడు వెళ్ళి అడుగుతాడు, తాత నీకు ఏం 80 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఇప్పుడే నడవలేకపోతున్నావు, ఇది పెరిగి పెద్దయి ఆ పళ్ళు వచ్చేటప్పటికి నువ్వు ఉండవు కదా, మరి ఎందుకు ఇంత కష్టపడి రోజు దీనికి నీళ్ళు పోస్తున్నావు అంటే, నేను చనిపోయిన తర్వాత అట్లీస్ట్ నువ్వన్నా తింటావు కదరా మామిడికాయలని అంటాడు. మనం చిన్నప్పుడు చదువుకున్న కథ. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తో లేకపోతే సమాజాన్ని బాగు చేయాలనుకున్నటువంటి వ్యక్తులు చాలామంది, కొన్ని లక్షల మంది, వాళ్ళ కోసం వాళ్ళు అనుభవించడానికి పనిచేయరు. నేను ఇప్పుడు చేశాను, ఇంకో 20 ఏళ్ళకి. ఇప్పుడు దుర్మార్గం ఏంటి అంటే, జై భీమ్ నినాదాన్ని నమ్ముకున్న వాళ్ళకంటే అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే మీరు ఆ ఇంప్రెషన్ పడుతుందేమో ఆందోళన ఉందా మీకు? అంటే మెర్జ్ చేసిన మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళకండి. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే అక్కడే వదిలేయండి, ఇంకొకరు వచ్చి తీసుకెళ్తారు. బట్ వెనక్కి తీసుకురావద్దు. నా ప్రిన్సిపల్ అదే. ఇప్పుడు నేను సక్సెస్ అయ్యారనుకోండి ముందుకెళ్తా, సక్సెస్ అవ్వకపోతే ఎక్కడ ఆగానో అక్కడే ఆగిపోతా. ఎందుకు? నాకు లీగల్ ప్రొఫెషన్ ఉంది, నేను లాయర్గా నా భార్యని నా పిల్లల్ని బతికించుకోగలను, నేను బతకగలను. నేనేమి ఎమ్మెల్యే, నేను మినిస్టర్లో నేనేదో పెద్ద ఎస్పీల చేత సెల్యూట్లు కొట్టించుకోవాలి, లేకపోతే అధికారం అనుభవించాలి, నేను కారులో వెళ్తుంటే వెనక ముందు పోలీస్ జాబ్ ఉండాలి, నేను ఎప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే అలాంటి అధికారాన్ని అనుభవించి నేను వచ్చినాను. నాకు యంగ్ ఏజ్లోనే ఈ సెల్యూట్ల మీద, పోలీస్ సెల్యూట్ల మీద, గౌరవం మీద యావర్షన్ వచ్చేసింది. అనుభవించాను. సో కాబట్టి ఐఎమ్ నాట్ క్రేవింగ్ ఫర్ పొలిటికల్ పవర్, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. నేను ఈ ఉద్యమాన్ని, జై భీమ్ ఉద్యమాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో గెలవలేకపోతే అక్కడ ఆగిపోతా, వదిలేస్తా, నా లాయర్ వృత్తి చూసుకుంటూ ఉంటా. ఒకవేళ ఎవరో ఒకళ్ళు నా తర్వాత వచ్చి దాన్ని తీసుకెళ్ళగలిగిన వాళ్ళు వస్తే తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ రోజు వరకు 1947 స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో అంబేద్కరిజం ఉంది, రాష్ట్రంలో అంబేద్కర్ వాదులు ఉన్నారు, రాష్ట్రంలో దళిత ఉద్యమకారులు ఉన్నారు, ప్రజాస్వామ్య రక్షకులు ఉన్నారు, ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి. ఒక్కడైనా సరే ఈ రోజు వరకు అంటే 78 సంవత్సరాలు 79 సంవత్సరాల తర్వాత కూడా ఒక దళిత ఉద్యమకారుడు పిలుపునిస్తే ఒక 10 లక్షల మంది మీటింగ్కి రాగలిగినటువంటి వ్యక్తి ఒక్కడు లేడు. ఎందుకంటే ఉద్యమాన్ని తీసుకునే వాళ్ళంతా అమ్మేయటం అన్నా జరిగింది, అక్కడ వదిలేయటం అన్నా జరిగింది. అక్కడ వదిలేసిన ఉద్యమాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాను. నేను కొంత దూరం ప్రయాణం చేస్తా, అవ్వకపోతే వదిలేస్తే ఎవరో వేరే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు తప్ప, నేను పార్టీలు మెర్జ్ చేయటమో, నేను వెళ్ళి ఇంకొక పార్టీలో పోటీ చేయటమో అది ఈ జన్మకు జరగదు. ఒకవేళ నా వల్ల కాకపోతే వదిలేస్తాను తప్ప, నేను నా ఆశయాన్ని, అంబేద్కరిజాన్ని వదిలేసే ప్రసక్తి అయితే లేదు. ఓకే, మీరు చాలామంది స్టాఫ్ను పెట్టుకున్నారు. కార్పొరేట్ కేసులు డీల్ చేస్తారా, లేకపోతే ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ కేసు ఏదన్నా ఉంటే వాళ్ళని చేస్తారా? ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ అండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 100లో నేను చేసే కేసెస్ 30% కేసెస్ ఫ్రీ కేసెసే ఉంటాయి. ఎందుకంటే ఫ్రీ కేసెస్ అంటే ఇన్ ది సెన్స్ నాట్
అబ్సల్యూట్లీ ఫ్రీ. ఉమ్, ఇప్పుడు 50,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇస్తారు, ఉమ్, 20,000 ఇవ్వాల్సిన చోట 3,000 ఇస్తారు. అంత మాత్రం చేత కేసు నేను చేయను అని చెప్పను. ఉమ్, నువ్వు ఎంత ఇచ్చినా కూడా కేసు చేస్తాను. బట్ నీకు 5 లక్షల కెపాసిటీ ఇవ్వగలిగి ఉండి 5,000 ఇస్తానంటే ఒప్పుకోను. ఉమ్, ఉమ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ డిజర్వ్ ఫర్ జస్టిస్, ఖచ్చితంగా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తా. ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో కేసులు ఉన్నాయి, 10,000 20,000 ఇస్తారు. ఉమ్, వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు పెట్టినా చేయని కేసులు కూడా చేస్తాను నేను. ఉమ్, బికాస్ మనం ప్రొఫెషనల్గా వచ్చింది సాటిస్ఫాక్షన్ కోసం, కానీ నాట్ ఫర్ మింటింగ్ మనీ. ఉమ్. సో ఖచ్చితంగా కొంత అటు ఇటు ఉంటుంది, ప్రొఫెషనల్ కాబట్టి 2 విధాలుగా చేస్తాం. ఓకే, సమాజంలో మార్పు కోసం సామాన్యుడి తరఫున మీ పోరాటం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.